ప్రతిసారి మ్యాచెస్ ని గెలిపించేది ఒక్క స్టార్ ప్లేయర్సే కాదు, కొన్నిసార్లు ఎవరు అనుకోలేని ఆటగాళ్ళు కూడా కుమ్మేస్తుంటారు. బేసిక్లీ ఇలాంటి ప్లేయర్స్ ని బ్యాకప్ కోసం మాత్రమే తీసుకుంటారు. అందుకే వీళ్ళపైన ఎవరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. అలాంటిది ఈసారి 10 టీమ్స్ లో వాళ్ళ తడాకా చూపించి గెలిపించగలిగే సత్తా ఉన్న అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఎవరున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ర్యాంకింగ్స్ వీడియో కాదు. లాస్ట్ చాలా వీడియోస్ నుండి టీమ్స్ ని సీరియల్ వైజ్ గా చెప్తున్నా తప్పిస్తే ఈ టీం బెస్ట్ అని ఎవరికి ర్యాంకింగ్స్ ఇవ్వట్లేదు. ఇన్ కేస్ ర్యాంకింగ్స్ వీడియో అయితే నేను స్టార్టింగ్ లోనే చెప్తుంటాను. ఈ విషయం మన ఛానల్ని ఎప్పటి నుండో ఫాలో అవుతున్నా చాలా మందికి తెలుసు. ఏదేమైనా ఐపీఎల్ పైన ఇలాంటి కంటెంట్ మన ఛానల్ తప్పిస్తే ఇంకెక్కడ రాకపోవచ్చు. మీరు కనుక ఐపీఎల్ ఫ్యాన్ అయితే ఇది మీకు రైట్ ప్లేస్. ఇంకా లేట్ చేసి బుర్రపాటు చేసుకోకుండా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లెట్స్ బిగిన్ ది అండర్ రేటెడ్ స్టోరీ. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ టీంలో స్టార్ ప్లేయర్స్ ఏమీ తక్కువ కాదు. స్క్వాడ్ నిండా స్టార్ ఆటగాళ్ళు ఉన్నారు. మరి కావాల్సిన ఆప్షన్స్ కంటే ఎక్కువే ఉన్నప్పుడు టాలెంట్ ఉన్న చాలా మంది బెంచ్ పైన కూర్చోక తప్పదు. అలా అవకాశాలు రాక మిగిలిపోయిన ఒక ప్లేయరే సమీర్ రిజ్వీ. మనోడైతే రైట్ హ్యాండెడ్ ఫినిషింగ్ బ్యాటర్, ఆల్సో అబ్రేక్ బౌలింగ్ కూడా చేస్తుంటాడు. ఏజ్ చూసుకున్న జస్ట్ 22. అయితే ఫినిషింగ్ లో వచ్చి పిచ్ ఎక్కించే పౌలిటింగ్ ఆడగలడు. మరి ముఖ్యంగా 6 సునామీ చూపిస్తుంటాడు. అది చూసి 2023 సీజన్ కోసం సిఎస్కే ఏకంగా 8,40,00,000కి కొనేశారు. కానీ అక్కడ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. అలాంటిది 2025 సీజన్ కోసం డీసీ 95 లక్షలకి బై చేశారు. బట్ ఆల్రెడీ అశుతోష్ శర్మ అండ్ విప్లజ్ నిగమ్ బాగా రాణించడంతో సీజన్ స్టార్టింగ్ లో సమీర్కి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సీజన్ ఎండింగ్ లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంతా మిస్ అవడంతో మనోడికి 5 గేమ్స్ లో ఆపర్చునిటీస్ దొరికాయి. దాంట్లో 153 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 123 రన్స్ స్కోర్ చేశాడు. మెయిన్లీ ఎగెనిస్ట్ పంజాబ్ పైన 25 బాల్స్ లో 58 రన్స్ నాక్ బాధేశాడు. ఇక్కడ చూస్తే అగ్రెసివ్ అండ్ బిగినింగ్స్ ఆడగలిగే సత్తా సమీర్ లో ఉంది. కాకపోతే అశుతోష్ శర్మ నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇస్తున్నాడు కాబట్టి అందరూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు. సో సమీర్ అండర్ రేటెడ్ గానే మిగిలిపోతున్నాడు. ఈసారి ఛాన్స్ దొరికితే మాత్రం రిజ్వీ రఫ్ ఆడించే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. యూజువల్లీ ఈ టీంలో అండర్ రేటెడ్ ఆటగాళ్ళే మ్యాచ్ విన్నింగ్ సూపర్ స్టార్స్ గా మారుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శశాంక్ సింగ్ కానీ, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బర్, హర్షదీప్ సింగ్, ప్రీనాష్ ఇలా చెప్పుకుంటూ పోతే వేరే టీం నుండి వచ్చినంత మంది కొత్త టాలెంట్ నాకు తెలిసి మిగతా ఏ టీం నుండి కూడా రాకపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఈ టీంలో బాగా పర్ఫామ్ చేసిన అందరూ ప్లేయర్స్ కంటూ ఒక రికగ్నైజ్ దొరికింది. బట్ టాలెంట్ ఉన్న ఒక ప్లేయర్ మాత్రం స్టిల్ అండర్ రేటెడ్ గానే మిగిలిపోతున్నాడు. అతనే వైశాఖ్ విజయ్ కుమార్. లాస్ట్ టైం సీజన్ స్టార్ట్ అయినప్పుడు పంజాబ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ స్టార్ట్స్ ఇచ్చాడు. ఆడిన ఫస్ట్ గేమ్ లో ఎగెనిస్ట్ గుజరాత్ పైన అవుట్ స్టాండింగ్ బౌలింగ్ చూపించాడు. కన్సిస్టెంట్లీ వైడ్ యార్కర్స్ ఇస్తూ బ్యాటర్స్ అందరికీ చెమటలు పట్టించాడు. అక్కడ ఓడిపోయే స్టేజ్ లో పంజాబ్ గెలిచింది అంటే అది వైశాఖ్ విజయ్ కుమార్ కారణంగానే చెప్పాలి. అంత బాగా బౌలింగ్ వేసినా కానీ తర్వాత టీమ్స్ టాక్టికల్ చాయిసెస్ అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ వల్ల మనోడికి పెద్దగా అవకాశాలు దొరకలేదు. కావాల్సినప్పుడు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే యూజ్ చేసుకున్నారు. అలా సీజన్ మొత్తంలో 5 గేమ్స్ ఆడితే 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇక్కడ మిగతా కొత్త యంగ్స్టర్స్ బాగా పర్ఫామ్ చేయడం అండ్ టీం మొత్తం బాగా రాణించడం వల్ల వైశాఖ్ ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఏదేమైనా యాజ్ అ డెత్ బౌలర్ గా దడపొట్టించే ఫైర్ ఇతనిలో ఉంది. స్ట్రాటజికల్ బౌలింగ్ అండ్ వికెట్ టేకింగ్ ఉన్న బౌలర్ కాబట్టి ఈసారి కన్సిస్టెంట్ గా ఆడిస్తే మాత్రం అండర్ రేటెడ్ ఉండి అన్స్టాపబుల్ గా మారే పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 8 గుజరాత్ టైటన్స్. వీళ్ళ టైటన్షిప్ లో స్టార్ ప్లేయర్స్ అంతా ఇంత కాదు, ప్రపంచంలోని క్వాలిటీ స్టార్స్ అంతా ఈ టీంలో కనిపిస్తారు. అలాంటిది ఒక ప్లేయర్ బిగ్ స్టార్ అయినప్పటికీ స్టిల్ అతను ఐపీఎల్ లో అండర్ రేటెడ్ గానే ఉన్నాడు. అతనే గ్లెన్ ఫిలిప్స్. ఒక 40 ప్లేయర్ అయ్యిండి కూడా లాస్ట్ టైం కొనుక్కోవడానికి ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. గుజరాత్ బేస్ ప్రైస్ గా కొనుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళ టీంలో ఫ్యాన్స్ అందరు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటారు కానీ ఫిలిప్స్ గురించి మాత్రం ఎవరు మాట్లాడుకోరు. ఆఫ్ కోర్స్ మనోడు ఐపీఎల్ లో పెద్దగా సాధించింది ఏమీ లేదు. 2023 సీజన్ లో సన్ రైజర్స్ కి మధ్యపోయి మ్యాచ్ విన్నింగ్ క్యామియో కొట్టున్నాడు. ఆ తర్వాత అలాంటివి కొడదామన్నా కనీసం ఎవరు ఒక్క ఛాన్స్ ఇవ్వట్లేదు. బేసిక్లీ ఫిలిప్స్ గురించి మన అందరికీ తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ అండ్ ఫీల్డింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ దంచి కొడతాడు. ఇతనికి ఎలాంటి రోల్ ఇచ్చినా బెస్ట్ గేమ్ ఇవ్వడానికి చూస్తుంటాడు. ఇలాంటి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ ని చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఇలాంటి ఆటగాళ్ళే మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తుంటారు. ఇక్కడ ప్రూవ్ చేసుకుందామన్నా అన్ఫార్చునేట్లీ ఎవరూ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరి ఈ సీజన్లో జీటీకి ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి కాబట్టి వాళ్ళ ఫిలిప్స్ కి మేబీ అవకాశాలు ఇవ్వచ్చు. ఒకవేళ ఛాన్స్ దొరికి దాన్ని మనడు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం అండర్ రేటెడ్ నుండి అన్బీటబుల్ గా మారిపోవచ్చు. మరి సన్ రైజర్స్ కి క్లాస్ రూపంలో కాటరమ్మ కొడుకు ఉన్నట్టు టైటన్స్ కి ఫిలిప్స్ ఏమైనా పుష్పాలా మారుతాడేమో చూడాలి. నెంబర్ 7 కలకత్తా నైట్ రైడర్స్. రీసెంట్ టైమ్స్ లో ఈ టీం నుండి చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ మ్యాచ్ విన్నర్స్ గా మారిపోయారు. లైక్ రింకు సింగ్ అండ్ హర్షిత్ రాణా ఇలాంటి వాళ్ళంతా ఇండియన్ టీం ఆడుతున్నారు. ఆల్సో వైభవ్ అరోరా అండ్ అంగ్రీష్ రఘువంశీ ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడిప్పుడే రిపీటెడ్ ప్లేయర్స్ గా ఎమర్జ్ అవుతున్నారు. కానీ మీకు తెలియని ఒక ఆటగాడు ఈ సీజన్ లో ఛాన్స్ దొరికితే షేక్ ఆడిస్తాడేమో అనిపిస్తుంది. అతనే అనుకుల్ రాయ్. బేసిక్లీ ఇతనైతే ఒక స్పిన్ ఆల్రౌండర్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటాడు.
ఇతను 2018 సీజన్ నుండి ఐపీఎల్ ఆడుతున్నాడు. కాకపోతే ఆడుతున్నాడని పెద్దగా ఎవరికీ తెలియదు. 2018 సీజన్ నుండి 2021 వరకు ఎంఐ ఆడితే 2022 సీజన్ నుండి ఇప్పటి వరకు కేకేఆర్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ మొత్తం కలిపి 12 గేమ్స్ ఆడున్నాడు. దీంట్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఆడినవే ఎక్కువ ఉంటాయి. మరి ఇలాంటి ప్లేయర్ని కేకేఆర్ బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారంటే ఇతనిలో ఉండే పొటెన్షియల్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రైట్ నో డొమెస్టిక్ సర్కిట్లో జార్ఖండ్ టీం తరపున ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు. లాస్ట్ 10 గేమ్స్లో 350తో పాటు 440+ స్కోర్స్ ఉన్నాయి. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్న వికెట్స్ తీసుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. మీకు ఇలాంటి ప్లేయర్సే ఐపీఎల్ రియల్ గేమ్ చేంజర్స్గా మారుతుంటారు. ఈ సీజన్ ఐపీఎల్లో ఇతనికి ఛాన్స్ దొరుకుతుందా లేదనేది పక్కన పెడితే ఇన్ కేసు ఆడితే మాత్రం కేకేఆర్కి కిరాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 6 లక్నో సూపర్ జెయింట్స్. ఈసారి ఈ టీం నుండి ఒక అండర్ రేటెడ్ ఆటగాడు సూపర్ స్టార్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అతనే ఎం సిద్ధార్థ్. మనోడైతే స్లో లెఫ్ట్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్. డొమెస్టిక్ క్రికెట్లో తమిళనాడు టీం ఆడుతుంటాడు. అయితే అతన్ని 2024 సీజన్ కోసం ఎల్ఈజీ పిక్ చేశారు. అక్కడ ఆడిన ఫస్ట్ గేమ్లోనే విరాట్ కోహ్లీ వికెట్స్ సాధిస్తున్నాడు. అలా సీజన్ మొత్తం 3 గేమ్స్ ఆడాడు. లాస్ట్ సీజన్లోనూ రవి బిష్ణు, దిగ్విజయ్ రాజ్ లాంటి స్పిన్నర్స్ ఉండడం వల్ల 2 గేమ్స్లోనే ఛాన్స్ దొరికింది. దీంట్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక్కడ సిద్ధార్థ్ బౌలింగ్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇతని యూనిక్ ఎబిలిటీ. ఒక ఫాస్ట్ బౌలర్ ఎలా అయితే కొత్త బాల్ని స్వింగ్ చేస్తుంటాడు, సేమ్ లైక్ అలానే ఒక స్పిన్నర్గా సిద్ధార్థ్ అలా చేస్తాడు. 110 స్పీడ్తో పవర్ ప్లేలో బాల్ని స్వింగ్ చేయగలడు. ఒక ముక్కలో చెప్పాలంటే మీడియం పేసర్స్కి గట్టి కాంపిటీషన్ ఇస్తుంటాడు. ఇలాంటి స్పిన్నర్స్ని చాలా రేర్గా చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ స్వింగ్ చేయడమే కాదు, పవర్ ప్లేలోనే ఎక్స్ట్రీమ్ ఎకనామికల్గా బౌలింగ్ చేస్తుంటాడు. దాంట్లో లక్నో లాంటి స్పిన్నింగ్ కండిషన్స్లో ఇంకా ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇతన్ని ఎల్ఈజీ గ్రూప్ చేసుకోవడానికి చూస్తున్నారు. దానివల్ల రవి బిష్ణుని వదిలేస్తారు. ఇప్పుడు దిగ్విజయ్ రాజేతో కలిసి సెకండ్ స్పిన్నర్గా ఆడటానికి ఛాన్స్ రాబోతుంది. దాన్ని చక్కగా యూజ్ చేసుకుంటే మాత్రం సిద్ధార్థ్ లక్నోకి లక్కీ సిద్ధార్థ్గా మారిపోతాడు. ఫాస్ట్లోను సాయి కిషోర్ జీటీకి బ్యాకప్ బౌలర్ కానీ వచ్చాడు. అదే ఇప్పుడు చూస్తే వాళ్ళకి టాప్ బౌలర్గా మారిపోయాడు. సేమ్ అదే గ్రోత్ సిద్ధార్థ్లోనూ కనిపిస్తుంది. షూర్లీ అండర్ రేటెడ్ నుండి హై రేటెడ్గా మారతాడేమో అనిపిస్తుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అండర్ రేటెడ్ వ్యూవర్ నుండి ఒక హై రేటెడ్ సబ్స్క్రైబర్గా మారచ్చు. ఆల్సో నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ మావా సరదాగా కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఈ టీంలో ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ వండర్ఫుల్గా మారే ఛాన్స్ ఉంది. అతనే సుశాంత్ మిశ్రా. ఇతనైతే లెఫ్ట్ ఆర్మ్ పేసర్. డొమెస్టిక్లో జార్ఖండ్ టీం ఆడుతుంటాడు. వయసు చూసుకున్న 10 ఎక్కువేం కాదు, జస్ట్ 25 ఇయర్స్. లాస్ట్ 2025 సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అసలు చించేసే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 11 గేమ్స్ ఆడి 22 వికెట్స్ లాగేసుకున్నాడు. మనోడు బౌలింగ్లో హైలైట్ ఏంటంటే కన్సిస్టెంట్గా 140+ స్పీడ్ మెయింటైన్ చేస్తుంటాడు. దట్టు బోత్ వేస్లో బాల్ని స్వింగ్ చేయడం కానీ, యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ, డెత్ ఓవర్స్లో వికెట్స్ తీసుకోవడంలో కానీ మనోడు ఎప్పుడు ముందుంటాడు. లక్కీలీ రాజస్థాన్ ఆప్షన్లో 90 లక్షలకి కొనేశారు. ఇప్పుడు మీరు రాజస్థాన్ పేస్ అటాక్ చూస్తే మొత్తం బొక్కలే కనిపిస్తున్నాయి. జాఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే అండ్ సందీప్ శర్మ ముగ్గురు లాస్ట్ టైం ముంచేశారు. అందుకే వీళ్ళపైన పెద్ద నమ్మకాలు పెట్టుకోలేం. అలాంటి టాలెంట్ ఉన్న సుశాంత్ మిశ్రా వచ్చి బాగా రాణిస్తే మాత్రం వీళ్ళ ఫ్యూచర్గా మారిపోతాడు. అలా మారగలిగే సత్తా ఇతనిలోనూ ఉంది. మరి అండర్ రేటెడ్ నుండి అన్బిలీవబుల్గా ఇతన్ని చూడొచ్చు. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. ఈ టీంలో ఎవరికి తెలియని ఒక ప్లేయర్ ఈసారి ఛాన్స్ దొరికితే అతను కొడతాడేమో అనిపిస్తుంది. అతనే యంగ్ టాలెంట్ రాబిన్ మిల్స్. బేసిక్లీ మనోడైతే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్ కీపింగ్ బ్యాటర్. యూజువల్లీ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్లో ఆడుతుంటాడు. యాజ్ ఏ పవర్ హిట్టర్గా ఇతనికి మంచి రెప్యుటేషన్ ఉంది. వచ్చి అగ్రెసివ్గా ఆడుకుంటే గల్లీ క్రికెట్లో కొట్టినట్టు సిక్సర్స్ బాదుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ కొట్టే సిక్సర్స్ కూడా చిన్నవేమీ కాదు, అన్ని స్టాండ్స్లో పడుతుంటాయి. ఒక ముక్కలు చెప్పాలంటే పవర్ హిట్టింగ్కే పవర్ యాడ్ చేసే బ్యాటర్. రైట్ ను ముంబై దగ్గర ఉన్న ఏకైక ఇండియన్ వికెట్ కీపర్ మనోడే. ఇన్ కేస్ ఫారెన్ కీపర్స్ లైక్ రికోక్ కానీ రికల్టన్ కానీ బాగా రాణించకపోతే అలాంటప్పుడు రాబిన్ని ఆడించడానికి చూస్తారు. ఈవెన్ సూర్య, తిలక్ అండ్ పాండ్యా ఇలా ఎవరికైనా ఇంజురీస్ అయినా కానీ ఇతన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఏ ఛాన్స్ రాక బ్యాకప్గా ఉన్నాడు కాబట్టి అందరూ ఒక అండర్ రేటెడ్ ఆటగాడిగా మాత్రమే చూస్తున్నారు. మరి ఈసారి ఏమైనా ఛాన్స్ దొరికి రాబిన్ అతని రాకింగ్ పర్ఫార్మెన్స్తో మొత్తాన్ని షేకింగ్ చేస్తే మాత్రం అన్రియల్ సూపర్ స్టార్గా మారిపోయే ఛాన్స్ ఉంది. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి మన టీంలో ఎంతోమంది రెప్యుటేషనల్ సూపర్ స్టార్స్తో పాటు ఎవరికి తెలియని కొంతమంది కొత్త ఆటగాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాంటిది ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ అండ్ మ్యాచబుల్ ఇంపాక్ట్ చూపిస్తాడేమో అనిపిస్తుంది. అతనే జీసన్ అన్సారీ, న్యూ రైజింగ్ స్టార్ ఇన్ సన్ రైజర్స్. ఇతన్ని లాస్ట్ సీజన్లో బై చేశారు. సర్ప్రైజింగ్లీ ఆడిన ఫస్ట్ గేమ్లోనే ఏకంగా 3 వికెట్స్ తీసుకొని చాలా మంచి కెరియర్ స్టార్ట్ ఇచ్చాడు. కాకపోతే ఆ మొమెంటంని త్రూఅవుట్ ద సీజన్ క్యారీ చేయలేకపోయాడు. దాంట్లోనూ ఆ తర్వాత హర్షదీప్ వచ్చి బాగా పర్ఫామ్ చేయడంతో జీసన్ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. అలాంటిది ఈసారి ఎందుకు ఇంపాక్ట్ఫుల్గా రాణిస్తాడు అంటున్నా అంటే అదే రీసెంట్ మనోడి ఫామ్. లాస్ట్ విజయ్ హజారే ట్రోఫీ నుండి అన్సారీ ఎదురుకొడుతున్నాడు. లాస్ట్ 5 గేమ్స్ ఆడి దాంట్లో ఏకంగా 17 వికెట్స్ లాగేసుకున్నాడు. అలానే డొమెస్టిక్లోను యూపీకి మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా రాణిస్తున్నాడు.
ఈ ఫామ్ అయితే ఇతనికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటున్నా అంటే ఈ సీజన్ ఐపీఎల్లోనూ ఇతను ఖచ్చితంగా సెకండ్ స్పిన్నర్ గా ఆడొచ్చు. అలాంటప్పుడు ఇక్కడ క్లిక్ అయితే మాత్రం సన్ రైజర్స్ కి ఫ్యూచర్ సూపర్ స్టార్ గా మారిపోవడం పక్కా. ఇతను ఏ చూసుకున్న జస్ట్ 23 కాబట్టి ఎస్ఆర్స్ కూడా గ్రూమ్ చేసుకోవడానికి చూస్తారు. ఏదేమైనా ఇతని స్పిన్ తో కెరీర్ మొత్తం తిరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మన టీంలో హై పొటెన్షియల్ ఉన్న ఒక ప్లేయర్ అండర్ రేటెడ్ ఆటగాడిగానే ఉన్నాడు. అతనే రసిక్ సలాం. లాస్ట్ ఆప్షన్ ఎంతో పోటీ పడి మరి 6 కోట్ల అమౌంట్ కి పర్చేస్ చేశారు. బేసిక్లీ మనోడైతే ఒక పేస్ ఆల్ రౌండర్, వెరీ గుడ్ పవర్ ప్లే స్విమ్మర్ అండ్ లోయల్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేస్తుంటాడు. ఎస్పెషల్లీ బౌలింగ్ విషయానికి వస్తే క్వాలిటీ పేస్ తో ఎర్లీ ఆన్ మంచి స్వింగ్ జనరేట్ చేస్తూ ఉంటాడు. ఆల్సో డెత్ ఓవర్స్ లోను ఇతనేసి యార్కర్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి కేకేఆర్ అండ్ ఎంఐ ఇలాంటి డిఫరెంట్ ఫ్రాంచైజ్ కాడున్నా పెద్దగా అవకాశాలు రాలేదు. బట్ 2024 సీజన్ లో డీసీకి చాలా బాగా రాణించాడు. మరి 2025 సీజన్ లో బౌలింగ్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఆర్సీబీ ని పక్కన పెట్టేశారు. సార్లు అనుకునేంత ఆపర్చునిటీస్ రావట్లేదు, కానీ అవకాశం దొరికితే మాత్రం దొల్లగొట్టి దోపమేసే సత్తా రసిక్ సలంలో ఉంది. మీకు భువి ఎలా అయితే కొత్త బాల్తో వికెట్స్ తీసుకుంటాడు, ఇక్కడ రసిక్ సేమ్ అదే స్వింగ్ అండ్ సి మొమెంటంతో వికెట్స్ తీసుకోగలడు. ఇలాంటి పర్ఫామ్ చేయగలిగే ప్లేయర్స్ బెంచ్ పైన కూర్చోవడం మంచి విషయం కాదు. ఆర్సీబీ బ్యాక్ చేసే ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఒకవేళ అవకాశాలు దొరికితే మాత్రం అండర్ రేటెడ్ నుండి టాప్ రేటెడ్ ప్లేయర్ గా మారచ్చు. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మనలో బై చేసిన ఒక ప్లేయర్ గట్టి ఇంపాక్ట్ ఇస్తాడేమో అనిపిస్తుంది. అతనే సర్ఫరాజ్ ఖాన్. ఈసారి ఆప్షన్ మనోని కొనుక్కోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటిది సెకండ్ రౌండ్ లో సీఎస్కే పిక్ చేశారు. బేసిక్లీ ఇతనైతే వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, లాంగ్ ఫార్మాట్స్ లో ఎక్కువగా ఆడుతుంటాడు. టీ20s లో పెద్దగా వర్కౌట్ అవ్వడు అని టీమ్స్ అన్ని పక్కన పెట్టేస్తారేమో, కానీ సర్ఫరాజ్ అయితే టీ20s లో చాలా డేంజరస్ గా ఆడతాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ సైద్ ముస్తాక్ ట్రోఫీలో జస్ట్ 47 బాల్స్ లోనే సెంచరీ బాధిస్తాడు. మరొక గేమ్ లో అయితే కేవలం 22 బాల్స్ లోనే 73 రన్స్ బాధిస్తాడు. ఇదైతే లిటరల్లీ వచ్చి బ్యాటింగ్ అని చెప్పాలి. పర్టికులర్ గా పౌలింగ్ గురించి మాట్లాడుకుంటే బాల్ 1 నుండి బాధేసే ఇంటెన్షన్, అగ్రెసివ్ స్ట్రోక్ ప్లే అండ్ యాక్యురేట్ గా కొట్టగలిగే సత్తా ఇతనిలో ఉంది. రీసెంట్ ఐపీఎల్ సీజన్స్ లో చూసుకుంటే చాలా వరకు లిమిటెడ్ ఛాన్సెస్ మాత్రమే దొరికాయి. దానివల్ల పెద్దగా ఎక్స్ప్లోజ్ అవ్వలేకపోయాడు. అదే ఇప్పుడు ఎందుకు ఫైర్ అవుతాడు అంటున్నా అంటే లాస్ట్ 2 సీజన్స్ నుండి డొమెస్టిక్ క్రికెట్ లో బ్రిలియంట్ గా రాణిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో ఇండియా టీమ్ కి రన్స్ కొడుతున్నాడు. అంటే టీ20s లోను ఉది కార్యస్ బాటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఐపీఎల్ లో సర్ఫరాజ్ కంబ్యాక్ కి ఇదే బెస్ట్ టైం అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ గేమ్స్ నుండి అవకాశాలు రాకపోవచ్చు. ఇన్ కేస్ ఛాన్స్ దొరికి వైల్డ్ ఫైర్ చూపిస్తే మాత్రం అండర్ రేటెడ్ నుండి అన్టచబుల్ గా మారిపోవచ్చు. ఇక ఇది గైస్ 10 టీమ్స్ కి పర్ఫామ్ చేయగలిగే అండర్ రేటెడ్ ప్లేయర్స్ వీళ్ళే. మీ ఒపీనియన్ లో ఎవరు ఉంటారో లెట్ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి అదేదో ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.